హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐకియా చాలా పెద్దగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. కొంతమందికి ఐకియా సర్క్యులర్ హబ్కి షార్ట్కట్లో డైరెక్ట్గా ఎలా వెళ్ళాలో తెలుసు, కొంతమందికి తెలీదు. తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ పార్కింగ్ చేసుకుని ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతుంటే చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ చేసి లోపలికి పంపిస్తారు. ఇలా ఎంట్రన్స్ లోపలికి వచ్చేసాక మనకి ఎస్కలేటర్ ఉంటుంది. మీలో ఎంతమందికి నాలాగా ఐకియాని ఎన్నిసార్లు విజిట్ చేసినా మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి అనిపించే వాళ్ళు లైక్ లేదా కామెంట్ చేసేయండి. గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉంటాయండి. ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం మనం. ఇప్పుడు ప్రెసెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఎస్కలేటర్కి ఆపోజిట్లోనే రైట్ సైడ్లో స్మాల్ హ్యాండ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి ఎస్కలేటర్, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి సర్క్యులర్ హబ్కి డైరెక్ట్గా విజిట్ చేయడానికి. ఐకియా మొత్తం తిరగకుండా డైరెక్ట్గా ఇలా షార్ట్ కట్ వేలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు విజిట్ చేసే వాళ్ళకి, తెలియని వాళ్ళకి మటుకు చాలా యూస్ఫుల్ వీడియో. ఇంకా స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో కెఫేటేరియా, స్నాక్ కౌంటర్కి ఆపోజిట్లోనే 17th బిల్లింగ్ కౌంటర్ దగ్గర వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా 2 వేస్ ఉంటాయి. ఇందులో నుంచి మనం వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో సర్క్యులర్ హబ్ కనిపిస్తుంది మనకి. ఐకియా సర్క్యులర్ హబ్ గురించి డీటెయిల్గా ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో. ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అంతేకాకుండా నేను ఏమేమి ఐటమ్స్ సర్క్యులర్ హబ్లో కొన్నాను, ఎంత తక్కువలో కొన్నానో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మనం సర్క్యులర్ హబ్కి వచ్చేసాము. ఒక పెద్ద రూమ్ లాగా కనిపిస్తుంది కదా, ఇందులోనే మనకి మంచి ప్రోడక్ట్స్, డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అని, అవుట్ గోయింగ్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ పెడతారు. ఇందులో మీరు కొనుక్కోవాలనుకున్నవి, మీకు అవసరం ఉన్నవి చూసి ఫస్ట్ ఇక్కడ కొనేసుకొని తర్వాత ఫ్లోర్స్కి వెళ్ళిపోయి చూసుకోవడం చాలా బెస్ట్. సర్క్యులర్ హబ్లో పెట్టిన కొన్ని ఐటమ్స్ని చూద్దాం. ఇవి కప్ కేక్ లైనర్స్, మఫిన్స్ చేసుకోవడానికి. కాస్ట్ 49 రూపీస్. మఫిన్స్ని బేక్ చేసుకోవడానికి ఈ మఫిన్ లైనర్స్ని బయట కొంటే కనుక మనకి మినిమం 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఐకియా సర్క్యులర్ హబ్లో 49 రూపీస్లోనే కొనుక్కోవచ్చు. న్యూ పీసెస్, ప్యాక్డ్ కండిషన్, చాలా పీసెస్ ఉన్నాయి. బేకింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఇవి. ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి. ఇది వచ్చేసి చాలా పెద్ద ఎల్ఈడి బల్బ్, ప్యాక్డ్ కండిషన్లో ఉంది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 399 రూపీస్, కానీ సర్క్యులర్ హబ్లో పెట్టిన సేల్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్టోరేజ్ షెల్ఫ్ యూనిట్, 99 రూపీస్. ప్యాక్డ్ కండిషన్లో ఉంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి. ఇది ఆల్ షేప్లో ఉన్న క్యాండిల్ హోల్డర్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 149 రూపీస్, కానీ ఐకియా సర్క్యులర్ హబ్ కాస్ట్ 49 రూపీస్. ఇది డెకరేషన్ లీఫ్ ట్రే. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 499 రూపీస్, కానీ ఐకియా సర్క్యులర్ హబ్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. వెయిట్ ఎక్కువ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 99 రూపీస్ కాబట్టి రెగ్యులర్ యూస్కి, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇవి క్యాండిల్ హోల్డర్స్. మనం క్యాండిల్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డెకోర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బ్రాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక బాక్స్లో 2 వస్తున్నాయి. ఒకటి మన ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు, ఇంకొకటి మనం గిఫ్ట్ లాగా ప్యాక్ చేసేసి కూడా ఇవ్వచ్చు. బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇలా బల్క్లో కొనేసుకొని సేల్ చేసుకోవచ్చు ప్రాఫిట్కి. ప్యాక్డ్ కండిషన్లో ఉన్నాయి. ఐకియా సర్క్యులర్ హబ్లో మీకు ఏమేమి ప్రోడక్ట్స్ నచ్చేసి కొనుక్కున్నారో లైక్ లేదా కామెంట్ చేసేయండి. ఒకవేళ మీరు సర్క్యులర్ హబ్లో ఏమైనా కొనలేకపోయినా కూడా మీరు డైరెక్ట్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ 17th కౌంటర్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఆఫర్స్ కోసం.